స్థానికంగా ఏదైతే ప్రతిరోజు గుడిని శుభ్రపరుస్తుందో గంగమ్మ ఫోన్ చేసి అన్న ఇక్కడ గుడిలో దొంగతనం జరిగిందని చెప్పింది, ఉండి పలగొట్టడని. ఇక మేము రవి గణేష్ అందరం కలిసి వచ్చి చూడగా ప్రతి సంవత్సరము మేము ఏదైతే సంతాన నాగమ్మ పంచమి చేస్తామో ఆ డబ్బులు ఈ నెలలోనా లేకపోతే ఆ ఒక 10 రోజుల ముందు ఆ ఉండి ఓపెన్ చేసి ఆ డబ్బులతోనే అమ్మవారి డబ్బులతోనే ఈ సున్నము పెయింటు అన్నదానము ఖర్చులు అన్నీ కూడా దాంతోనే వెళ్తాయి. మొత్తం ఉండిని గడ్డపార పెట్టి పలగొట్టేసిండ్రు. వెండి వస్తువులు దాంట్లో ఏమేమి ఆభరణాలు అవన్నీ ఉండను, భక్తులు వేసిన కానుకలు అన్నీ కూడా దాంట్లో తొలగించిండ్రు. మొత్తం దొంగతనం చేసిండ్రు. ఎవరైతే దొంగలు ఎవరున్నారో తెలియదు. చాలా బాధాకరమైన విషయం. పోలీసులకు ఈ విషయమే తెలియజేసినాము. సిఏ గారికి సిఓ గారికి తెలియాలి. వెంటనే పోలీసు వాళ్ళు వచ్చారు, చూశారు. తర్వాత ఇంకా వేరే టీము ఫింగర్ ప్రింట్స్ టీం కూడా పంపుతామని సార్ చెప్పారు. ఎంత వాల్యూ ఉంటుంది? సుమారు 70-80 వేలు అయితే అది ఖచ్చితంగా ఉంటుంది. మాకు అమ్మవారి అన్నదానంకు సరిపోయిన ₹1,00,000 దాకా అయితే ప్రతి సంవత్సరము ఖచ్చితంగా మేము ఆ డబ్బులతోనే మేము సేకరించి ఆ డబ్బులకు ఇంకా మిగులు విరాళాలు సేకరించి కార్యక్రమాన్ని చేస్తాము. ఈరోజు చూసిన వెంటనే నాకైతే చాలా మనస్తాపమైంది. ఇంత ఒక దేవుడు అంటే కూడా భయం లేకపోతే ప్రజల్లో ఊళ్ళకు నమ్ముతారో నాకు అర్థమైతే లేదు. భగవంతుడి మీద కూడా విశ్వాసం లేక భగవంతుడి గుడ్లు కూడా దొంగతనం చేస్తున్నారు ఈ రోజుల్లో. అంటే చాలా బాధాకరమైన విషయం. చాలా బాధిస్తున్నారు. నాకైతే బాధ అనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.